వెల్కమ్. ఎవరు ఎవరి మీద దాడి చేస్తున్నారు, ఇది ఎవరు ఎవరి మీద దాడి, ఎవరు ఎవరి మీద కుట్ర, ఎవరు ఎవరి మీద అణిచివేత అనేది మీరే అర్థం చేసుకోండి. ఆకివీడిలో జరుగుతున్నటువంటి దారుణం, దౌర్జన్యాలు ఇంకా ఆగటం లేదు. మేము గతంలోనే డాక్యుమెంట్స్ ప్రూఫ్తో సహా నిరూపించాను. ఇది మా పురాతన కాలంలో ఉన్నటువంటి మా దళిత నాయకులు, మా దళిత ఉద్యమకారులు మాకు సత్రాలు కావాలని చెప్పేసి ప్రాణత్యాగం చేసి బ్రిటిష్ వాళ్ళతో కొట్లాడి, ఈ యొక్క మనువాదులతో కొట్లాడి దళితులని గుడుల్లోకి రానియకపోతే, సత్రాల్లో పడుకోనియకపోతే మాకు సత్రాలు కావాలని చెప్పి సత్రం కోసం కొట్లాడి శ్రమదానం చేసుకొని కట్టుకున్న దళిత సత్రాలని కొంతకాలానికి అది గొంతేలమ్మ గుడిగా మారితే, ఆ గొంతేలమ్మ గుడిని స్లోగా రామాలయంగా మారితే, ఈరోజు రామాలయం మాదని ఆర్గ్యుమెంట్ చేస్తూ రామాలయం కట్టి తీరుతామని వీళ్ళు ముందుకు వచ్చారు. అది మా దళితులు పడుకొని నిద్రించి, మా దళితులు వాడుకొని, చిన్నపిల్లలు ఆడుకొని, మా యొక్క పురాతన కాలంలో శ్రమదానం చేసినటువంటి సత్రం అది. ఆ సత్రాన్ని కొన్ని సంవత్సరాల పాటు గొంతేనమ్మ పూజించినటువంటి ఒక గుడిని, ఒక రూమ్ని రామాలయంగా మీరు అనుకొని, మేము ఎట్టి పరిస్థితుల్లో రామాలయం కట్టి తీరుతామని అక్కడ రఘురామకృష్ణరాజు అనేటువంటి ఒక ఎమ్మెల్యే చేసేటువంటి దౌర్జన్యం మేము ఇప్పటికీ డాక్యుమెంట్ ప్రూఫ్తో సహా నేను మీకు నిరూపించాను. సరే, రామాలయం కడతారా, గొంతేలమ్మ కడతారా అనేది యాక్చువల్గా అక్కడ ప్రజలకు వదిలేయాలి. లేదు, రఘురామకృష్ణరాజు అనేటువంటి ఒక ఎమ్మెల్యే నేను కడతానని తిరుగుతున్నాడు. కట్టిన తర్వాత ఏంటి, ఎవరు వచ్చి పూజ చేయాలి దాన్ని? రఘురామకృష్ణరాజు గారు రోజు వచ్చి పూజ చేసిపోతాడు దాన్ని? ప్రజల కథ వదిలేయాలి. గుడి కట్టేటప్పుడు ఏ గుడి కట్టాలనేది అక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలు కదా నిర్ణయించాలి. రఘురామకృష్ణరాజు ఎవరు గుడి నిర్ణయించడానికి నేను గుడి కడతానని ప్రతిరోజు తన కుటుంబంతో సహా వచ్చి రోజు ఆకువీడు పెద్దపాడులో పూజ చేసి వెళ్ళిపోతాడు అతను. రోజు మీరు వేల కోట్ల రూపాయలు పెట్టి మీరు అక్కడ రామాలయం కట్టిన భక్తులు లేకపోతే మళ్ళీ చెత్తేస్తారు. అది కరెక్ట్ కాదు. మీరు ప్రజలకు వదిలేయాలి. ఏదేమైనా సరే ఈ దౌర్జన్యాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఒక పేపర్ చూసి నేను షాక్ తిన్నాను. ఇదిగో ఈ పేపర్ చూడండి. ఈ పేపర్ చూస్తే ఈ కేసులో 57 మందిని నిందితులుగా గుర్తించగా సోమవారం నాటికి 31 మందిని అరెస్ట్ చేసి 25 మందిని లోపల జైల్లో పెట్టి ఆకివీడులో 144 సెక్షన్ విధించి 17 మంది మహిళల మీద బైండ్ ఓవర్ చేశారని ఈ పేపర్లో రాశారు. 17 మంది మహిళల మీద ₹1,00,000 పెట్టి బైండ్ ఓవర్ చేశారట. మహిళల మీద బైండ్ ఓవర్ చేసి వాళ్ళు ఏమైనా ఉగ్రవాదుల, తీవ్రవాదుల? బైండ్ ఓవర్ చేసేది ఏంది? వాళ్ళకి ₹1,00,000 పెట్టి ₹1,00,000 బైండ్ ఓవర్ అంటే వాళ్ళు 2-3 కలిసినా మీటింగులకు వచ్చినా ₹1,00,000 కట్టాలని చెప్పి రాయించుకున్నారట 17 మంది మహిళల చేత ఆకువీడులో. నేను మహిళలు మాకు ఫోన్ చేసి, సార్ మేము బయటికి రాలేకపోతున్నాము, మేము కూరగాయలకు కూడా వెళ్ళలేకపోతున్నాము, 4-5 మహిళలు కలిసి మాట్లాడుకోలేకపోతున్నాము, ఎందుకంటే మాకు బైండ్ ఓవర్ రాయించుకున్నారు, ₹1,00,000 కట్టమని మమ్మల్ని బెదిరిస్తున్నారు. పేదరికంలో అల్లాడేటువంటి యొక్క మహిళల యొక్క వీక్నెస్ ఏంటంటే ఫైనాన్షియల్. ₹1,00,000 కట్టాల్సి వచ్చిందని ఎవరు ఇంటి పక్కన వాళ్ళు కూడా మాట్లాడుకోలేటి దౌర్జన్యంలోకి దిగేది ఈ ప్రభుత్వం. ఇది కరెక్ట్ కాదు. చంద్రబాబు నాయుడు గారు కరెక్ట్ కాదు. లోకేష్ గారు అక్కడ 144 సెక్షన్ వదిలేయండి. ప్రజా సంఘాలని దళిత సంఘాలని ఎలా చేయండి. అక్కడ మహిళలకి మేము పరామర్శించాలి. అక్కడ మహిళలతో మేము మాట్లాడాలి. అక్కడ మా యొక్క కుటుంబ సభ్యులతో మేము మాట్లాడాలి. 144 సెక్షన్ పెట్టి నిర్బంధించడానికి మీరెవరు? ఇది కరెక్ట్ కాదని మేము ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇదిగో చూడండి, ఇక్కడ 144 సెక్షన్ పెట్టి 17 మంది మహిళలపై బైండ్ ఓవర్ చేశారని ఈ పేపర్ రాసింది ఆంధ్రజ్యోతి పేపరే రాశారు, మీ పేపరే రాశారు. ఇది రెండోది, ఇక్కడ చూడండి, రామాలయానికి ఒక్క రోజులో ₹40 లక్షల వచ్చాయని చాలా హ్యాపీగా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు. మీ ఫినాన్షియల్ కెపాసిటీ ఏంటంటే
రామాలయానికి ఒక్క పిలుపుతో 24 గంటల్లో 40 లక్షలు 50 లక్షలు కోటి రూపాయలు వచ్చి మీ అకౌంట్లో పడితే దట్ ఈస్ యువర్ ఫినాన్షియల్ కెపాసిటీ. ఈ 50 లక్షలు వీళ్ళు గుంతేలమ్మ గుడి కట్టాలి అంటే 5 సంవత్సరాలు డబ్బులైనా కూడా పాపం వాళ్ళకి 50 లక్షలు రావు. ఒక్క రోజులో మీరు సాధించగలిగినటువంటి ఫినాన్షియల్ కెపాసిటీ మీకుంది. వీళ్ళకి ఫైనాన్షియల్ ఆర్థికంగా ఇబ్బంది ఉన్నారని వీక్నెస్ని పట్టుకొని మీరు బైండ్ ఓవర్ ఇస్తారా? లక్ష రూపాయలు కట్టాలని? మహిళలు బెదిరిస్తారా? లక్ష కట్టాలని? బయటకు వచ్చి మాట్లాడితే రూపాయలు కట్టాలా మీకు? ఇది అన్యాయం, దుర్మార్గం. ఇది ఇక్కడ చూడండి, ఒక వీడియో చూసి నేను షాక్ తిన్నా. విజయ్ కుమార్ గారికి సంబంధించిన వీడియో చూసి నేను షాక్ తిన్నా. I'm Gabrielle Scarlett, and by day I'm a brand strategist. చిన్నప్పుడు పౌరాణిక నేను విజయ్ కుమార్ గారి వీడియో చూసి నేను మధ్యలో ఆయన ఒక మాట అంటే నేను షాక్ తిన్నాను. చూడండి ఆయన ఏమన్నారు, ఇదిగో చూడండి. దాడి చేయాలి, దండయాత్ర చేయాలనే ఆలోచనతో మీరు వెళ్ళారా, లేకపోతే వాళ్ళు మీ మీదకి వచ్చి దాడి చేశారా? పైగా 58 మందిని అరెస్ట్ చేసి మీరు జైల్లో పెట్టారు. దానిలో 10th క్లాస్ స్టూడెంట్స్ ఉన్నారు. దే ఆర్ అపియరింగ్ ఫర్ ది ఎగ్జామినేషన్స్. వాళ్ళని పరీక్షలకు వెళ్ళనివ్వకుండా ఆపడం అనేటువంటిది అదేమైనా మానవీయమా? అదేమైనా మీ సంస్కృత? దీనికి డిప్యూటీ స్పీకర్ మీద దాడి జరిగిందని. ఎంత సాడ్ థింగ్ ఇది, ఎంత అన్యాయం ఇది, ఎంత దుర్మార్గం ఇది. 10వ తరగతి ఎగ్జామ్ రాసే పిల్లల్ని మీరు తీసుకెళ్ళి జైల్లో పెడతారా? 10th క్లాస్ ఎగ్జామ్ పిల్లల్ని తీసుకెళ్ళి జైల్లో పెడతారా మీరు? చాలామంది ఫైనాన్షియల్ క్రైమ్ చేసి క్రిమినల్గా ఉండి జైల్లో ఉన్న వాళ్ళకి బెయిల్ ఇచ్చి పంపిస్తున్నారు. ఎందుకనంటే మా ఇంట్లో ఫంక్షన్ చేసుకోవాలి, ఇదిగో మా నాన్నగారు చనిపోయారు, ఇదిగో నేను ఎమ్మెల్యేని అసెంబ్లీకి అటెండ్ అవ్వాలి, ఎంపీకి పార్లమెంట్కి అటెండ్ అయ్యాలి, ఇదిగో బిల్లు పెడుతున్నారు, బిల్లుకి సంతకం చేయాలని చాలామంది కేసులు ఉన్న వాళ్ళు బయటకు వదిలేరు. 10వ తరగతి రాసేటువంటి ఒక టీనేజ్ పిల్లోడిని మీరు వదలలేరా ఎగ్జామ్కి? ఎందుకు 10వ తరగతి ఎగ్జామ్ రాసే పిల్లలు జైల్లో ఉన్నారు? మా దళిత పిల్లలు ఎందుకు జైల్లో ఉన్నారు? ఇదిగో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు, మా మీద జరిగిన దాడి హిందువుల మీద జరిగిన దాడి కాదు సహోదరా, ఇది దళితుల మీద జరిగిన దౌర్జన్యం, దాష్టీకం మీద దళితుల మీద మీరు చేస్తున్న దాష్టీకం. మీ యొక్క అందరూ కలిసి 10వ తరగతి పిల్లల్ని జైల్లో పెడతారా? మహిళలను బైండ్ ఓవర్ చేస్తారా? ఎందుకు మమ్మల్ని పంపించరు? ఇక్కడ చాలా దాడులు జరిగాయి కదా, మీరందరూ వెళ్ళి మీ కుటుంబ సభ్యుల్ని మీరందరినీ మీ వాళ్ళని ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు వెళ్ళి కలిశారు కదా, మేమెందుకు కలవకూడదు? మా వాళ్ళని మేమెందుకు కలవకూడదు? మన రీసెంట్గా ఎలానే దాడి జరిగింది కదా, మీ ఎమ్మెల్యేలు, ఎంపీలు వెళ్ళి కారులు వేసుకొని వెళ్ళి పరామర్శించి ఫోటోలు తీసుకొని సోషల్ మీడియాలో పెట్టుకొని 5 రూపాయలు చెక్ ఇచ్చి 5 లక్షలు చెక్ ఇచ్చి అవన్నీ మీరు సోషల్ మీడియాలో పెట్టుకొని, ఇదిగో ఇక్కడ దాడి జరిగితే మా ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు 5 లక్షలు డొనేట్ చేశారు, వాళ్ళని ఆదుకున్నారని మీరు అడ్వర్టైజ్మెంట్ చేసుకున్నారే. మేము ఎందుకు వెళ్ళకూడదు మా దళితుల దగ్గరికి? ఎందుకు 144 సెక్షన్ పెట్టారు? ఎందుకు దళిత సంఘాలను అడ్డుకుంటున్నారు? అక్కడ ఎందుకు బైండ్ ఓవర్ చేస్తున్నారు మహిళల్ని? ఈయన హర్షకుమార్ గారు వెళ్తే, ఈయన పాలకొల్లు వెళ్తుంటే ఆయన్ని బంధించి లోపల పెట్టారు హర్షకుమార్ గారిని పోలీస్ స్టేషన్లో. ఈయన చేత 2 లక్షల రూపాయలు పూచీకత్తు రాయించుకొని వదిలేశారట ఈయన్ని. 2 లక్షల రూపాయలు. అదే దళితుడు కనబడితే లక్షల రూపాయలు డబ్బుల దగ్గర భయపడతారు వీళ్ళు, ఎందుకంటే వీళ్ళు దళితుల దగ్గర పేదవాళ్ళు. 2 ఎస్సీఓని కంట్రోల్ చేయాలంటే 2 వాడతారు. 1 అరే ఇది క్రిస్టియన్ సర్టిఫికేట్ తీసేస్తాను భయపడి లోపల బయటికి రాడు, 1 వాళ్ళ స్ట్రాటజీ. 2 అరే ఇది డబ్బులు ఫైన్ వేస్తామని అంటారు, వీళ్ళ దగ్గర డబ్బులు లేవు. వీక్నెస్ మీద కొట్టడం అంత దుర్మార్గం ఏమైనా ఉందా? వాళ్ళకు ఉందే 2 వీక్నెస్లు. 1 ఎస్సీ సర్టిఫికేట్, 2 డబ్బులు లేవు వాళ్ళ దగ్గర. ఈ 2 వీక్నెస్ల మీద కొడతారు. మాట్లాడితే ఎస్సీ సర్టిఫికేట్ తీసామని బెదిరించడం, లేదంటే ఇది ఇట్లా బైండ్ ఓవర్ చేయండి రా, 2 లక్షలు కట్టాలి, 3 లక్షలు కట్టాలి, ఫైన్ వేయండి అని చెప్పి వాళ్ళ డబ్బుల మీద కట్టడం. ఏంది దుర్మార్గం ఏంది ఇది? ఇప్పుడైనా సరే సిన్సియర్ రిక్వెస్ట్ లోకేష్ అండ్ చంద్రబాబు నాయుడు గారు, ఇది కరెక్ట్ కాదు, మీరు 144 సెక్షన్ వదిలేయండి, అక్కడ ఎత్తేయండి 144 సెక్షన్ని, మమ్మల్ని వెళ్ళనండి, మా కుటుంబ సభ్యులను కలవనివ్వండి, మేము వాళ్ళతో మాట్లాడాలి, ఏం జరిగిందో తెలియాలి, వాళ్ళకి హెల్ప్ కావాలి, వాళ్ళ యొక్క కమ్యూనిటీ నుంచి వాళ్ళకు కూడా సహాయం కావాలి. మీరు మగవాళ్ళని తీసుకెళ్ళి జైలు వేశారు, కొంతమంది పారిపోయారు, చిన్నపిల్లలు అక్కడ కష్టాలు పడుతున్నప్పుడు మమ్మల్ని ఎందుకు కలవనీరు అంటున్నా? అది కరెక్ట్ కాదు. ఇది చూడండి, హౌస్ అరెస్ట్ చేశారు హర్షకుమార్ని.
అంటే ఆకివీడి బాధితులకి ఇది ఈ న్యూస్ ఏం చెప్తుంది, ఆకివీడి బాధితులను కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ పరామర్శ. అంటే మీ వాళ్ళు హాస్పిటల్లో ఉంటే మీరు పరామర్శించవచ్చు, మా వాళ్ళు 20-30 మంది జైల్లో పెడితే మేము కనీసం భార్యలని పిల్లల్ని కలగకూడదా? మీరైతే పరామర్శిస్తారు హాస్పిటల్కి వెళ్ళి. ఏం దారుణం జరిగిందండి, ఏం దారుణం, ఏం దౌర్జన్యం జరిగింది? అక్కడ పిల్లలు చెప్తున్నారు మేము అసలు కొట్టలేదు, ఇదంతా ప్లాన్డ్గా వచ్చారు, ఎవరి దగ్గరకు వచ్చారు, ఏ ఊర్లోకి వచ్చారు, ఎవరు ఏ కాలనీలోకి వచ్చారు. రఘురామకృష్ణరాజు గారు ఒక ఎమ్మెల్యే అయితే 2 సెక్యూరిటీలు, ఒక 2-3 ఫాలోవర్స్ రావాలి, అంతమంది పోలీసులతో ఎందుకు వచ్చారు? ఐ సే దట్ దిస్ ఈజ్ అ ట్రాప్ ఆన్ దళిత కమ్యూనిటీ. వీళ్ళు తిరగబడతారా అని కావాలని ఆయన జనాల్ని పోలీసులు వేసుకొని వచ్చి అక్కడ ట్రాప్ చేశాడు వాళ్ళని. వాళ్ళ ఆవేశం తట్టుకోలేక దాడి చేశారు, మొత్తం తీసుకెళ్ళి ప్లాన్ ప్రకారం జైలు వేశారు వాళ్ళని తీసుకెళ్ళి మీరు జైలు వేశారు 50 మంది పిల్లల్ని. ఏమండి, దయచేసి 144 సెక్షన్ వదిలేయండి, మమ్మల్ని కలవనివ్వండి. పోయి ఎందుకు బైండ్ ఓవర్ చేస్తున్నారు మహిళల్ని, ఎందుకు బైండ్ ఓవర్ చేస్తున్నారు అక్కడ పోయేటువంటి దళిత సంఘాలని, ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు దళిత సంఘాలని? ఇలా ఇన్సిడెంట్ చాలా జరిగినాయి కదా, మీరు వెళ్ళి పరామర్శించారు కదా. ఇక్కడ ఇది కేంద్ర మంత్రి వెళ్ళి మీ వాళ్ళని పరామర్శిస్తున్నారు కదా, వాళ్ళు భయపడి సావాలా? నా దగ్గరికి ఎవరు రావట్లేదు, నన్ను ఎవరు బయటికి రాణిస్తారా లేదని వాళ్ళ యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతిద్దాం అనుకుంటున్నారా దళిత సంఘాలని? వాళ్ళు ఎంత ఆత్మస్థైర్యం దెబ్బతింటారు, మాకు అండగా లేరని చెప్పేసి మీరు అవకాశం ఇవ్వాలి వాళ్ళు వెళ్ళి కలవటానికి. ఇది ఇక్కడ చూడండి, ఇది ఒక న్యూస్ పెట్టారు. మళ్ళీ ఈయనే కేంద్ర మంత్రి, మతం మారినంత మాత్రాన ఆలయ చరిత్ర పవిత్రత మారవు. ఎస్, ఆలయ చరిత్రే కాదు, సత్రం చరిత్ర కూడా మారదు మినిస్టర్ గారు. సత్రం చరిత్ర, దళిత సత్రం చరిత్ర మారదు. అక్కడ దళిత సత్రం ఎందుకు వచ్చింది, ఎవరు త్యాగం వల్ల వచ్చింది? మా పురాతన కాలంలో ఉన్నటువంటి వెట్టావలయ శ్రీనివాస్ గారు చేసినటువంటి ఉద్యమం వల్ల అక్కడ సత్రాలు కట్టబడ్డాయి దళితులకి. వేల సంవత్సరాల తరబడి దళితులు కట్టిన సత్రాలని అక్కడ పూజించేటువంటి ఆ గొంతేలమ్మ దేవతని తడుస్తుందని వాళ్ళు లోపల పెట్టి ఆ తర్వాత స్లోగా మీరు రామాలయం పెట్టుకున్నారు. ఈ గొంతేనమ్మైన రామాలయం తడవకూడదు అనేటువంటి ఒక ఉద్దేశంతో ఆ సత్రంలో పెట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు మా దళిత సత్రంలోకి. తర్వాత మీరు రామాలయాలను తీసుకొచ్చారు, రాముని యొక్క విగ్రహాలు అక్కడ పెట్టారు తడవకూడదని. ఆ తర్వాత సత్రమే మాదని మీరు అడ్డం తిరిగితే ఎట్లా? అది మా దళితులు నివసించిన సత్రం అది, మా దళితులు అక్కడ పడుకున్న సత్రం అది, మా దళితులు అక్కడ ఆ కూరగాయల మార్కెట్కి వచ్చినప్పుడు లాస్ట్ బస్ పోయినప్పుడు అక్కడ నిద్రించినటువంటి సత్రం అది మా దళితుల యొక్క జీవించిన సత్రం అది. మీరు 2 విగ్రహాలు పెట్టేసి అది మీరైనా అడ్డం తిరగడం కరెక్ట్ కాదు మినిస్టర్ గారు, కేంద్ర మినిస్టర్ గారు. అది మా దళితులకు సంబంధించినటువంటి ఆస్తి. అది పోరంబోక ల్యాండ్లు మీరు కడతారా? అది గవర్నమెంట్ క్లియర్గా పోరంబోక ల్యాండ్ అని ఉంది. మీ యొక్క ఆలయాలు కడతారా పోరంబోక ల్యాండ్లో? మీ యొక్క సత్రాలు కడతారా పోరంబోక ల్యాండ్లో? రిజిస్ట్రేషన్స్ లేకుండా అలా కడతారా మీరు పోరంబోక ల్యాండ్లో? అలా ఎన్ని చేసేది దళితులే. ఇంకేం కావాలి మీకు? చరిత్ర ఆధారాలతో సహా చూపించాను అది మా దళితుల యొక్క సత్రం అని. ఇంకా మీరు మతం మారినంత మాత్రం చరిత్ర మారిద్దా? మతం మారితే వాళ్ళు కట్టుకున్న ఆలయాలు, వాళ్ళు కట్టుకున్న సత్రాలు మారుతాయా? మతం మారితే వాళ్ళ యొక్క ప్రాపర్టీలు మారిపోతాయా? మారవు కదా. కట్టండి ఆలయాలు. మీరు అక్కడ మీటింగ్ పెట్టి వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళతో శాంతి చర్చలు జరిపి అప్పుడు మీరు ఆలయాలు కట్టుకోండి. రామాలయం కాకపోతే శ్రీకృష్ణ ఆలయం కట్టండి, ఎవరికి అభ్యంతరం లేదు. ఇలాగ బైండ్ ఓవర్ చేసి మహిళలను బైండ్ ఓవర్ చేసి వాళ్ళని జైల్లో పెట్టి ఒక్క రోజులో 50 లక్షలు మీరు అధికార బలం ఉపయోగించి డబ్బులు ఉన్నాయి కదని చెప్పి 50 లక్షలు తీసుకొచ్చి కథ మేము కట్టేస్తాము, మీరేం చేస్తారో చేసుకోరంటే వాళ్ళు ఏం చేయలేరని గతంలోనే చెప్పాను. మా వాళ్ళు చాలా బలహీనులు, ఏమీ చేయలేరు వాళ్ళు, పాపం బలహీనులు వాళ్ళు ఏం చేయలేరు కాబట్టి మీరు చేస్తున్నారు. అక్కడ ఎవరు? అక్కడ దాడి చేసిన వ్యక్తి రాజు కులస్తుడు, గవర్నమెంట్ ఏమో కమ్మోళ్ళది, అక్కడ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కాపు. ఈ కులాలని వాళ్ళు ఏడ తట్టుకుంటారు? మాలోళ్ళు ఏడ తట్టుకుంటారు? ఇంతమంది ట్వీట్లు చేస్తున్నాడు పవన్ కళ్యాణ్. ఇది దాడిని ఖండిస్తున్నా పవన్ కళ్యాణ్ గారు కాపు కులస్తుడు. మాలోళ్ళు ఏం తట్టుకుంటారు? కాపుల్ని ఇద్దరు గవర్నమెంట్ కమ్మోళ్ళది, వాళ్ళు ఏం తట్టుకుంటారు? మాలోళ్ళు. ఆ రాజు కులస్తుడు ఆయన ఎవరో ఒక జర్నలిస్టు ఒక చూసిన రాజు కులస్తుడు. ఆ ఈ రాముడిని పంపించాడు ఈయన రఘురామకృష్ణం గురించి. ఈ రాముడిని పంపించాడు, ఆయన రాక్షసులను సంహరించి తీసుకొచ్చాడు, ఎందుకంటే ఈయన రాజు కదా అని చెప్పి చెబుతున్నాడు జర్నలిస్ట్.
ఎవరు? రఘురామకృష్ణరాజు గారు రాజు కాబట్టి చేయగలిగారట. ఎవరికి రాజు అండి మీరు? ఇది రాచరికమా? రాచరికమా ఇది? మీరు ఇంకా రాజులు, శూద్రులు, క్షత్రియులని ప్రమోట్ చేస్తారా మీరు? అందుకదా మేము వ్యతిరేకిస్తుంది మీరు చేసేటువంటి ఈ యొక్క వీటన్నిటిని మేము వ్యతిరేకిస్తుంది. అందుకే ఇక రాజులు రాచరికాలు లేవు ఇప్పుడు. రఘురామరాజు అని రాజు అని పెట్టుకోవచ్చు. ఈవెన్ మా మాలల్లో సుబ్బరాజు అని పేరు పెట్టుకున్నారు, రామరాజు అని పేరు పెట్టుకున్నారు. మా మాలల్లో కూడా ఆ రాజు అయిపోతాడా? మా మానవుడు రాజు అయిపోతాడు రాజు అని పేరు పెట్టుకుంటే. మీరు అలా ప్రమోట్ చేయకూడదు. వాళ్ళు రాజులు కాబట్టి సంహరించారని ఎవరో యూట్యూబ్ అతను పెట్టాడు. కరెక్ట్ కాదు. యూట్యూబ్ కాదు, సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ చెప్పాడన్నమాట. ఆయనకు తెలుసు, నా వీడియో చూస్తే ఆ జర్నలిస్ట్కి తెలుసు అతను ఏమన్నాడు. ఇక్కడ కులాన్ని ప్రమోట్ చేయడం కరెక్ట్ కాదు. మీరు దౌర్జన్యం చేస్తున్నారు దళితుల మీద. దయచేసి 144 సెక్షన్ వదిలేసి మా దళిత సంఘాలు వదలండి. 144 సెక్షన్ వదిలేసి మమ్మల్ని పానివ్వండి అక్కడికి. కరెక్ట్ కాదని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆకువీడులో ఇది ఇక్కడ చూడండి, రా చూసుకుందాం టైటిల్ ఇలా పెడితే, రా చూసుకుందాం ఎవడొస్తాడు, ఓపెన్ ఛాలెంజ్ రఘురామకృష్ణరాజు అని చెప్పి మీరు తమ్మునేలు పెడితే ఏమండే అంటే చూసేవాడు ఎంత హట్ అవుతాడు. రఘురామకృష్ణరాజు నేను ఛాలెంజ్ చేస్తాను, ఓపెన్ ఛాలెంజ్ దమ్ముంటే రా ఆకువీడికి రా అని చెప్పి మీరు ఓపెన్ స్టేట్మెంట్లు ఇచ్చి తమ్మునేలు పెట్టి టీవీ ఛానల్లో మీరు తమ్మునేలు పెట్టి రెచ్చగొడుతుంటే, అరే మాలలు బాధపడరా? మీరు ఎవరికి ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నారు? మీరు మాలలకి, దళితులకి, ఆదివాసీలు మీరు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నారు, రా దమ్ముంటే రా ఆకువీడికి అని. ఎందుకు రాకూడదు? అదేమన్నా ఎలియన్ ప్రాంతమా? 144 సెక్షన్ ఎందుకు పెట్టారు? ఎందుకు వెళ్ళి మా కుటుంబ సభ్యులు మేము కలవకూడదు? మీరు ఎందుకు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నారు దమ్ముంటే రా అని? మేము ఎందుకు రాకూడదు? కరెక్ట్ కాదు. మీరు ఇట్లాంటి ఓపెన్ ఛాలెంజ్లు ఆపండి, తమ్మునేలు ఆపండి. యూట్యూబ్ ఛానల్కి సంబంధించి మా ఆత్మస్థైర్యాన్ని మీరు దెబ్బతీస్తున్నారు, మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారు, మా మాల యొక్క సమాజాన్ని మీరు దెబ్బతీస్తున్నారు. ఇది దౌర్జన్యం, దౌర్భాగ్యం ఇది. ఇక్కడ చూడండి, హిందువులపై దాడిని సహించాం. విహెచ్ ఏమంటారు, విశ్వ హిందూ భీమవరంలో విహెచ్పి గర్జన. ఎవరి మీద దాడి చేశారండి? ఎవరెవరి మీద దాడి చేశారు? ఇప్పుడు మీరు ఎంతమంది జైల్లో ఉన్నారు? మీరు మీద ఎంతమంది మీద ఎఫ్ఐఆర్లు పడ్డాయి? మీ మీద ఎంతమంది మీ భార్యలు, మీ పిల్లలు, ఆడవాళ్ళు ఎంతమంది మీద బైండ్ ఓవర్ పెట్టారు? మీ నాయకుల్ని ఎంతమందిని ఆపేశారు మధ్యలో? మా ఆడవాళ్ళ మీద 17 మందిని మీద బైండ్ ఓవర్ కేసులు పెట్టారు, బైండ్ ఓవర్లు చేశారు. వాళ్ళని బయటికి రావద్దని ఆయన హర్షకుమారిని ఆపేశారు 2 సార్లు. 17 మంది, 22 మంది జైల్లో ఉన్నారు. వేల మందిని ఎఫ్ఐఆర్, ఐ మీన్ ఎంతమంది, 60-70 మంది, ఎంతోమంది, 50-60 మందిని మీరు కేసులు పెట్టారు వాళ్ళ మీద. ఎవరి మీద దాడి చేశారండి? ఈ దాడి ఎవరిది? అసలు రఘురామకృష్ణరాజు ప్లాన్గా వచ్చాడు అక్కడికి. ఎందుకు అంతమంది పోలీసులు జనాతం వచ్చాడు? ఎందుకు అంతమంది అనుచరులతో వచ్చాడు? ఇట్ ఈస్ ఎ ట్రాప్. యూ ట్రాప్డ్. దళితులను రెచ్చగొడితే వాళ్ళు దాడి చేస్తారు, వాళ్ళు తీసుకెళ్లి జైలు అయ్యాలని ట్రాప్తో వచ్చాడు అతను. వాళ్ళని ట్రాప్ చేశాడు. పాపం వీళ్ళు పేదలు తెలియదు, వీళ్ళకి కోపంలో ఆవేశంలో దూకారు, అతని ట్రాప్లో పడ్డారు, వీళ్ళు పోయి జైల్లో పడ్డారు. వీళ్ళు 144 సెక్షన్ పెట్టి మహిళల మీద బైండ్ ఓవర్ చేయటం ఏంటండి? అసలు ఎందుకండి 144 సెక్షన్? ఏం జరుగుతుంది అక్కడ? ఎవరేం చేస్తారు 144 సెక్షన్ పెట్టడానికి? మీ రామాలయం కట్టేంత వరకు మీరు 144 సెక్షన్ పెడతారా? మా దళిత సత్రం, మా దళితులు పడుకున్నటువంటి దాన్ని మీరు ఆక్రమించుకొని రామాలయం కట్టండి. నేను అదే చెప్తున్నాను. రామాలయానికి ఎవరో వ్యతిరేకం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు పర్సనల్గా రామాలయం అయినా, గొంతేలమ్మ దేవత అయినా, శ్రీకృష్ణ దేవన గుడి అయినా, ఆంజనేయ స్వామి గుడి, నాకు పర్సనల్గా పెద్దగా దెర్ ఇస్ నో డిఫరెన్స్ ఫర్ మీ పర్సనల్లీ. బట్ అక్కడ శాంతి చర్చలు జరిపి దళితుల యొక్క సహకారంతో మీరు కట్టాలి ఏదైనా సరే. మేము తొక్కుకుంటూ కడతాము, రండి ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా, నేను కట్టి తీరుతాము, ఇలాంటి స్టేట్మెంట్లు చేసి వాళ్ళ యొక్క ఆత్మస్థైర్యాన్ని, వాళ్ళ యొక్క మానవ సమాజం యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారు మీరు చేసే స్టేట్మెంట్ల వల్ల. ఇది చూడండి, నేను భానుప్రకాష్ రెడ్డి గారట, ఆకువీడిని మరో అయోధ్య చేయకండి. ఎందుకండి అయోధ్య ఏంటండి? అయోధ్య అనేది ఇది ముస్లిందా లేకపోతే హిందూ అనే గొడవ. ఇక్కడ క్లియర్గా దళితుల సత్రం, ఇది దళితుల సత్రం. ఏంది దాంట్లో అయోధ్య? ఇది మత గొడవ కాదు, కుల గొడవ. ఇది దళితుల సత్రాన్ని మీరు ఆక్రమించుకున్నారు, అది దళితుల సత్రము. ఆయన వెట్టావలే శ్రీనివాస్ అనేటువంటి 1813లో ధర్నా చేసి మీరు మీ గుడుల్లో పడుకోనిపోతే ఆయన ఉద్యమం చేసి దళిత కాలనీల్లో సత్రాలు కట్టించారండి 1813లో.
1920లో ఎవరో ఒక అతను రాసుకున్నాడు ఏమని, డాక్యుమెంట్లో మీకు చూపించాను, ఇదిగో లెఫ్ట్ సైడ్ నా చత్రం ఉంది అని. దళిత కాలనీలో చత్రాలు ఎవరు కడతారు? రోడ్డు పక్కన చత్రాలు ఎవరు కడతారు? ఒక రూమ్ ఉండే చత్రాలు ఎవరివి? పొరంబొగలైన మీద చత్రాలు కట్టేది ఎవరు? మీరా? మేమా? దళితులు కదా ఇవన్నీ చేసేది. అది మా చత్రం కదా. మా చత్రంలో మీరు 2 విగ్రహాలు తీసుకొచ్చి పెట్టి మీరు రామాలయం కడతారు, కట్టండి, తప్పు లేదు. వాళ్ళని ఒప్పించి కట్టండి. ఏంది మీరు శపథాలు చేస్తారేంటి? 144 సెక్షన్ పెట్టి మీరు రామాలయం కట్టేదేంటి? ఆడవాళ్ళని బైండ్ ఓవర్ చేసి రామాలయం కట్టేదేంటి? ఇది కరెక్ట్ కాదు. ఇది ఏం చూడు, మా పవన్ కళ్యాణ్ ఇది కుట్ర ఉందని అనుమానాలు, కుట్ర ఉందని మేమేదో చెప్తున్నాము. క్లియర్గా మీరు సిబిఐ ఎంక్వైరీ చేయండి. రఘురామకృష్ణరాజు గారి కాల్స్ మొత్తం రికార్డ్ చేయండి. మీరు మొత్తం తీయండి. రఘురామకృష్ణరాజు గారు ఆ కాలనీకి రాబోయే ముందు ఎవరెవరితో మాట్లాడాడు, ఏం మాట్లాడాడు, మీరు ఆ కాల్ రికార్డ్స్ మొత్తం తీయండి. కుట్ర మీకే తెలిసిపోయింది. హౌ క్యాన్ ఎమ్మెల్యే come to a Dalit colony along with police force? Why? పోలీస్ ఫోర్స్ రావాల్సిన అవసరం ఏంటి? ప్లాన్డ్ కదా అది. సరే వచ్చారు, దళిత కాలనీలో గుండా గుడికి ఎందుకు వెళ్ళాలి? మెయిన్ రోడ్ల మీద గుడ్లకి వెళ్ళొచ్చు కదా. దళిత కాలనీలోకి వచ్చి కారులు తీసుకొని వచ్చి, పోలీసులను తీసుకొని వచ్చి, జనాల్ని రెచ్చగొట్టి ట్రాప్ చేసి వాళ్ళు దాడి చేసిన తర్వాత జైలు వేసి ఆడవాళ్ళని బైండ్ ఓవర్ చేస్తారా? దళిత సంఘాలను కట్టడి చేస్తారా పోలీసులతోటి? మీ ప్లాన్ అర్థం, ప్రతి చిన్నపిల్లడు కూడా అర్థమైంది మీరు చేశారు, ఏం చేశారు అనేది. ఇక్కడ చూడండి, ఆకివీడి ఘటనపై బీజేపీ సీరియస్. అలాంటి వారు తప్పుడు అది సర్టిఫికేట్లు తీసేయండి అని ఇది బీజేపీ మాధవ్ గారు చేసిన స్టేట్మెంట్. వాళ్ళకి 2 గట్టిగా మాట్లాడితే వరే వీడికి ఎస్సీ సర్టిఫికేట్ తీసేస్తాను బెదిరించండి రా అంతే. దళితుడు అని మాట్లాడితే వాడు ఏదో ఒక రోజు ఇంటి పక్కన ఏదో చర్చికి పోయి ఉంటాడు, లేదంటాడు లేదంటే వాళ్ళ అమ్మ, వాళ్ళ నానమ్మ, చిన్నమ్మ, నీతి న్యాయం ఏముండదు. వాళ్ళ అమ్మ, నాన్న, చిన్నమ్మ చర్చికి పోయినా సరే ఈ సర్టిఫికేట్లు అయితే బెదిరించండి. ఒకే ఒకటే ఆయుధం వాళ్ళకి, ఇది ఎస్సీ సర్టిఫికేట్ తీస్తాను బెదిరించండి. ఇంతకంటే దౌర్జన్యం ఇంకేం లేదండి, ఇంతకంటే దారుణం ఇంకేం లేదు. ప్రతి దాన్ని మానసికంగా బెదిరించకూడదు, వీక్నెస్ని బట్టి బెదిరించకూడదు. ఇది వీళ్ళు వెంటనే సర్టిఫికేట్లు తీసేయండి అలాంటి వాళ్ళకి అని చెప్పి స్టేట్మెంట్ అయినా. ఆ రఘురామకృష్ణరాజు గారు ప్రెస్ మీట్ పెట్టి అదే పని లేచిన దగ్గర నుంచి సర్టిఫికేట్లు తీసారు. సర్టిఫికేట్ 113 చర్చిలకి వికేట్ చేయమని నోటీస్ ఇచ్చిందంట రఘురామకృష్ణరాజు గారు. ఆ పక్కన ఉన్నటువంటి టిఫిన్ సెంటర్లు వాళ్ళు కూడా ఆక్రమించుకుంటారు. టిఫిన్ సెంటర్లు, అక్కడ ఉన్న చిన్న చిన్న షాపులు, రోడ్డు మీద వేసుకునేటువంటి కూరగాయలు అమ్ముకునే వాళ్ళకు కూడా అది రోడ్డు గవర్నమెంట్ ల్యాండ్ మీద వేసుకుంటారు వాళ్ళు వ్యాపారం చేసుకోవడానికి. వాళ్ళని ఎందుకు మీరు వికెట్ చేయమని చెప్పలేదు? ఎందుకంటే అక్కడ ఆపేది ఎస్సీలు కాదు కదా, సర్టిఫికేట్లు పెట్టుకునేది, చర్చిలు కట్టుకునేది పొరంబొక్క ల్యాండ్ మీద ఎస్సీలు. కాబట్టి ఎస్సీల మీద దౌర్జన్యం. ఎవడంటే ఇది మత గొడవ అని చెప్పింది? ఇది కులాధిపత్యం అండి, ఇది కుల గొడవ, ఇది కులదాడులు ఇవన్నీ కూడా. మీకు నిజంగా రఘురామకృష్ణరాజు గారికి క్రిస్టియన్స్ మీద అంత కోపం ఉంటే పోయి నరేంద్ర మోడీ గారి దగ్గర కూర్చొని, నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళి వేల కోట్ల రూపాయలు విదేశీ ఫండ్ వస్తుంది, ఈ బిషపులు మొత్తం నీకు ఎందుకు షేక్ హ్యాండ్ ఇస్తున్నారు? ప్రతిసారి వచ్చి కేరళ బిషపులతో నీ స్నేహం ఏంది మోడీ గారు, అక్కడ గోవాలో క్రిస్టియన్స్తో మీ స్నేహం ఏంది మోడీ గారు, అక్కడ వాళ్ళతో నీకు పొత్తేంది మోడీ గారు అని చెప్పి అక్కడ అడగమనండి. ఆయన క్రిస్టియన్స్ మీద కోపం ఉంటే వాళ్ళందరూ అగ్ర కులాలకు సంబంధించిన కన్వర్టెడ్ క్రిస్టియన్స్ వాళ్ళ జోలికి వెళ్ళరు. వీళ్ళు షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళ జోలికి వెళ్తారు సర్టిఫికేట్ పెట్టుకున్న వాళ్ళని. అగ్ర కులాలు వాళ్ళు పెట్టుకున్న షాపులు రోడ్ల మీద వాటి జోలికి వెళ్ళరు. షెడ్యూల్ క్యాస్ట్ వాడు వేసుకుని చర్చి మీద పడతారు. ఎవరండి ఎక్కువ మత గొడవలంది? ఇది అరాచకం అనేది వేల సంవత్సరాలను చూస్తున్నటువంటి కులారాచకం ఇది. వీళ్ళూరికి మతాల పేరు చెప్తారు కుల దాడులు చేయడానికి. నేను ఐఎమ్ రెడీ ఫర్ ఓపెన్ డిబేట్. డాక్యుమెంట్స్ చూపించాను మీకు, అది దళిత చట్టం అని నేను నిరూపిస్తా దాన్ని. మీరు ఒక్క డాక్యుమెంట్ బయట పెట్టండి అది రామాలయానికి సంబంధించిందని. ఎవరో కట్టిన కరెంటు బిల్లులు ఓపెన్ చేయటం కాదు, కరెంటు బిల్లులు సర్క్యులేట్ చేస్తున్నారు. కరెంటు బిల్లులు అనేది నేను కడతానండి ఇప్పుడు పోయి. కరెంటు బిల్లు అంటే డాక్యుమెంట్కి ప్రూఫ్ అది. ఐ షోడ్ యూ డైరెక్ట్లీ ది ప్రూఫ్, ది హిస్టరీ చూపించాను మీకు. వెట్టవల్లి శ్రీనివాస్ చేసిన ఉద్యమం సత్రాల కోసం ఎందుకు చేశాడు, ఎందుకు మా వాళ్ళు శ్రమదానంతో సత్రాలు కట్టుకున్నారు, ఎందుకు అక్కడ పూజ చేశారు గొంతెలమ్మని, ఎందుకు వాళ్ళు లోపల పడుకునేవాళ్ళు, ఎందుకు సడన్గా రామాలయం వచ్చింది అక్కడికి. సరే రామాలయం, సరేనా రామాలయం కట్టుకోండి, మాకేమీ అభ్యంతరం లేదు, ఇప్పుడు ఎవరు పూజించట్లేదు గొంతెలమ్మని, కట్టండి.
వాళ్ళకి చెప్పి ఇలా బైండ్ ఓవర్ చేసి జైలు వేసి కాదండి, అరాచకం చేసి మీరు కట్టకూడదు. ఓకే, ఇక్కడ ఈయన ఏం చేశారు, కృష్ణశిలతో 800 ఏళ్ళ చెక్కు చెదరని విధంగా ఆకివీడి రామాలయం నేను కట్టండి. 800 కాబట్టి 8000 సంవత్సరాలు ఉండే రామాలయం కట్టండి. అది ప్రజలు ఒప్పుకుంటే కట్టుకోండి. ఎవరు రఘురామకృష్ణరాజు గారు ఎవరు? రేపు పొద్దున ఆయన సీటు పోతే ఆయన ఎమ్మెల్యే కాదు. ఆయన నుంచి వేరే నియోజకవర్గం మారితే ఆయన దానికి సంబంధం ఉండదు. ఆయన తీసుకువెళ్ళి చంద్రబాబు నాయుడు గారు ఈసారి మీకు ఆ ఉండి నియోజకవర్గం వద్దు, భీమవరం ఇస్తాను, భీమవరం మార్చాడు అనుకోండి, భీమవరం నుంచి రోజు ఆకివీడి వెళ్ళి పెదపాడు వెళ్ళి రామాలయం తుడుస్తూ ఉంటాడా రఘురామకృష్ణరాజు గారు? అక్కడ లోకల్లో కదా భక్తి చేయాల్సింది, లోకల్లో కదా క్లీన్ చేయాల్సింది, లోకల్లో కదా దాన్ని పవిత్రంగా చూడాల్సింది. మీరు లోకలను ఒప్పించి చేయండి అండి. బయట వాళ్ళు దౌర్జన్యంగా వెళ్ళి అక్కడ రామాలయం కట్టడం ఏంటి? ఆ లోకల్ ప్రజలకి పంచాయతీకి వదిలేయండి. అది పోరంబోక ల్యాండ్ అనేది ఒక విలేజ్కి ఇచ్చిన పోరంబోక ల్యాండ్ తీర్మానం చేయాల్సింది పంచాయతీ. బయట ఉన్నటువంటి ఎమ్మెల్యే కాదు, బయట ఉన్నటువంటి హిందుత్వ సంఘాలు కాదు కదా, పంచాయతీ కదా తీర్మానం చేయాలి. ఒక పోరంబోక ల్యాండ్ క్లియర్గా గుడి పోరంబోక ల్యాండ్ అని ఉంది కదా డాక్యుమెంట్స్లో. అక్కడ ఏదైనా కట్టుకోండి. దయచేసి 144 సెక్షన్ వదిలేయండి. 144 సెక్షన్ ఎత్తేసి మమ్మల్ని మా వాళ్ళని కలవటానికి పర్మిషన్ ఇవ్వండి. మేము గవర్నమెంట్కి చేతులెత్తి నమస్కారం పెడుతున్నాం. దయచేసి మా వాళ్ళని ఆకువీడి పంపించండి. మీరు బైండ్ ఓవర్ చేయకండి, మా వాళ్ళని అడ్డుకోవద్దు మీరు. థ్యాంక్ యూ, నమస్కారం.